ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంకంద టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే నా చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ నాకు ఈరోజు గుర్తుకొచ్చిన టాపిక్లో చెప్తున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్కి ఎండింగ్ అయ్యే మధ్యలో జరిగినట్టుంది. మా ఇంట్లోని అంటే మేము సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు హైదరాబాద్లో పక్కన చిన్న రేకుల సెట్ వేసుకుని ఒక ఆంటీ వాళ్ళు ఉండేవారు. ఉంటేనంటే ఇలా హోలీ పండుగప్పుడు ఆట ఆడి డబ్బులు తీసుకొస్తారు కదా. అలాగే నా యాంటీ వాళ్ళు ఇటు ఎక్కడికో వెళ్తుంటే ఆ యాంటీ వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు అంట ఒక ఇట్లా చిన్న క్లాత్లోనంట బేబీని కట్టేసి, ఆడపిల్లని బేబీని కట్టేసి పాడేసిండ్రట. కట్టేస్తే ఇంత చేతులు కాళ్ళు అవన్నీ బయటకు వెళ్ళినాయంట. హోలీ పండగ కదా, వాళ్ళు ఆడి వచ్చేస్తుంటే ఫుల్గా తాగేస్తున్నారంట. బాయ్స్ అండ్ లేడీస్ ఇద్దరు ఉంటే ఏదో స్మెల్ వస్తుంది, కూలిపోయిన వాసన వస్తుంది ఏంటి అని చూస్తేనంట చిన్న పాప అంటండి. అసలు ఒక రోజు 2 రోజులు అవుతుందంట. అయితే బేబీని ఎట్లా తెలుసా, మన మైక్ కవర్లోనో క్లాత్లో వేసి కట్టేస్తారంటే కాలు చేతులు బుర్రన్నీ. ఒకరోజు కుక్కలు ఇడిచేస్తుంటే బయటకు కనిపిస్తుంటే టిప్పు చూస్తారంట ఆడపిల్ల అంటండి, చనిపోయి ఉందంట. మొత్తం పిల్లని అట్లా ప్యాకింగ్ చేసి చిన్న యాంటీ వాళ్ళు ఇటు ఎక్కడికో వెళ్తుంటే ఆ యాంటీ వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు అంట ఒక ఇట్లా చిన్న క్లాత్లోనంట బేబీని కట్టేసి, ఆడపిల్లని బేబీని కట్టేసి పాడేసిండ్రట. కట్టేస్తే ఇంత చేతులు కాళ్ళు అవన్నీ బయటకు వెళ్ళినాయంట. హోలీ పండగ కదా, వాళ్ళు కవర్లోనో క్లాత్లో వేసి కట్టేస్తారంటే కాలు చేతులు బుర్రన్నీ. ఒకరోజు కుక్కలు ఇడిచేస్తుంటే బయటకు కనిపిస్తుంటే టిప్పు చూస్తారంట ఆడపిల్ల అంటండి, చనిపోయి ఉందంట. అంటే కవర్ సరిగా పాప చనిపోయిందంటండి. ఇంత చిన్న బుర్ర, ఇంత చిన్న కాళ్ళు అవన్నీ ఉన్నాయంట. ఆ యాంటీలో మా ఇంట్లో కిరాయికున్న ఆంటీ పద్మ ఆంటీ అన్న ఆంటీ ఉండేది. ఆ యాంటీ చనిపోయింది, ఇప్పుడు క్యాన్సర్ ఏదో వచ్చి చనిపోయింది సంథింగ్. అయితే ఆ ఆంటీ చూసి ఇప్పుడు చూసారంటే వీళ్ళు 10 మంది ఎక్కువ చూస్తే పాపం పిల్ల చనిపోయి స్మెల్ వచ్చేసి ఎలా పడితే ఇంత పాప ఉందంటేనే ఉంటే ఇలాగా చాలా లోపు సాన్సేపు బాధపడి అవన్నీ చేసి ఏం చేసారంటే గుంత తీసి కప్పెట్టేసి ఆ పిల్లని అక్కడ పూడ్చేసి వచ్చేసినాకనే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంటికి వచ్చి ఆ రోజు ఆ యాంటీ వాళ్ళ హస్బెండ్ తాగేస్తున్నాడు, అంకుల్ తాగేస్తున్నాడు. ఆ ఆంటీకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు కదా. ఆ యాంటీ వచ్చి మా అమ్మతో అక్క ఇలా జరిగింది అని చెప్పినాడు. నిజంగానే ఆడపిల్లలు పుడితే ఇలాగా కట్టేసి పాడేసి వేసేస్తారా? చాలామంది అలా చేసిన వాళ్ళు కూడా చెత్త కుండీల్లో పాడేసిన వాళ్ళు చూసినాం. అసలు ఆవిడ మ్యారేజ్ కారణం వల్లే పాడేసి అప్పట్లో మా చిన్నప్పుడు అలాగా ఆ యాంటీ చెప్పి చాలా బాధపడి ఆ స్టోరీ ఉంటే నిజంగా బాధ అనిపించింది. మా అమ్మ అన్నది ఒక ఆడపిల్లగా ఆమె పాడేసిన వల్ల నాకు 3 ఆడపిల్లలు, మరి నేను ఎక్కడ పాడేయాలని అన్నది. నిజంగానే ఇలాంటి తల్లులు ఉన్న వాళ్ళేమో తల్లికి ఉన్న విలువ కూడా పోతుంది. ఆడపిల్ల పుడితే ఈ అనాథాశ్రమంలోనే, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి సమయంలో ఎంతోమంది పిల్లలు లేరని తిరిగిన వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకన్నా ఇచ్చేసిన, లేకపోతే ఆమె డెలివరీ అయిన హాస్పిటల్ కూడా దగ్గరే కదా, డెలివరీ అయిన హాస్పిటల్ని వదిలేసి ఉంటే ఎవరన్నా పెంచుకుందరు. అలాగే అనవసరంగా పిల్లని అలా చేయడం అలా పాపం కాదా? ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నిజంగా మగపిల్లడు అవని ఆడపిల్ల అవని అది 10 నిమిషాల సుఖం కోసము అనుగపించేసి పిల్లల్ని ఇలాగ చేయడం తప్పు కదా. అలా పుట్టి లోకం కూడా చూసి ఉండరేమో ఒక్కరోజు